విజయాన్ని నమోదు చేసి రికార్డు స్థాయిలో 9వ టైటిల్ ను కైవసం చేసుకుంది. అయితే విజయం తర్వాత ట్రోఫీని అందుకునే సమయంలో జరిగిన సంఘటనలు అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త వివాదానికి తెరతీశాయి. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోమని భారత్ ముందుగానే చెప్పింది. అయినప్పటికీ వేరే వ్యక్తితో ఇప్పించే ప్రయత్నం చేయలేదు. చివరికి ట్రోఫీని తీసుకొని మొహసిన్ నఖ్వీ వెనుదిరగడం తీవ్ర దుమారానికి కారణమైంది. భారత జట్టు నిరాకరణతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుక గందరగోళంగా మారింది. మొహసిన్ నఖ్వీ ట్రోఫీని ఇవ్వడానికి పట్టుబట్టగా భారత జట్టు దాన్ని స్వీకరించలేదు. ఈ క్రమంలో ట్రోఫీని వేదికపై నుంచి తీసుకెళ్లిపోయారు. మొహసిన్ నఖ్వీ తీరును భారత క్రికెట్ వర్గాలు తీవ్రంగా విమర్శించాయి. క్రికెట్ చరిత్రలో ఒక విజేత జట్టుకు ట్రోఫీని ఇవ్వకుండా తీసుకెళ్లడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ట్రోఫీ చోర్ అంటూ మొహసిన్ నఖ్వీపై భారత అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ చర్యతో పాకిస్తాన్ మరోసారి ప్రపంచం ముందు తమ వక్రబుద్ధిని చాటుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రోఫీని నిరాకరించడం, దానిని తీసుకెళ్లడం వంటి పరిణామాల తర్వాత కూడా భారత జట్టు తన విజయాన్ని ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులతో కలిసి చేతిలో ట్రోఫీ లేకపోయినా ఒక ఊహాత్మక ట్రోఫీని అందుకున్నట్టుగా పోజులిస్తూ మైదానంలో ఆనందం వ్యక్తం చేశారు. ఫైర్ వర్క్ల మధ్య ఆటగాళ్లు కలిసి తమ 9వ ఆసియా కప్ టైటిల్ ను ఘనంగా వేడుక చేసుకున్నారు. మా రియల్ ట్రోఫీలు నా 14 మంది సహచరులు, ఈ మధుర క్షణాలు, నేను వీటిని తీసుకెళ్తున్నాను అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో భావోద్వేగాలు తారస్థాయికి చేరాయి. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ బ్యాట్స్మన్ హరీష్ రఫూన్ ను అవుట్ చేయగానే రవూఫ్ తరచూ ప్రదర్శించే మిస్ఫైల్ యాక్షన్ ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం వైరల్ గా అయింది. ఇది ప్రత్యర్థి జట్టుకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. టోర్నీలో అంతకుముందు కూడా భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లపై హ్యాండ్ షేక్ ఇవ్వకుండా దూరం పాటించారు. అంతేకాక పాకిస్తాన్ కెప్టెన్ ఇంగ్లీష్ మాట్లాడిన తీరుపై కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ
ట్రోఫీ వివాదం వెనుక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ నుంచే భారత ఆటగాళ్లు పాకిస్తాన్ తో కరచాలనం చేయలేదు. ఇదంతా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికులకు, దాడి బాధితులకు సంఘీభావంగానే చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతంలో స్పష్టం చేశాడు. ట్రోఫీని తీసుకెళ్లడం ద్వారా ఓటమిని జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ దేశం తమ పరువును మరోసారి ప్రపంచం ముందు తీసుకుందని క్రీడారంగం నిపుణులు పేర్కొంటున్నారు. Unbeaten in the entire competition. మనోడు గేమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ అసలు ప్రెజర్ తీసుకోకుండా ఇండియా అందులో పాకిస్తాన్ మీద వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా సంతోషంగా ఈ రోజు తిలక్ వర్మ ఇంట్లోనే మ్యాచ్ చూసినాము. చాలా చాలా బాగా ఆడాడు అండ్ అతని కోరిక కూడా ఈ ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిపించాలని చెప్పేసి నెరవేరినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. Tilak Verma's brother, I am very happy. He played a very well innings in the Asia Cup final. Need more to continue like this only. ఇలా క్రేజీ మ్యాచ్ రా, ఫుల్ హ్యాపీ. మీ ఇంట్లోనే మ్యాచ్ చూసాము, ఇండియా హార్ట్స్ ని గెలిపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విశాల్, నేను తిలక్ వర్మ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఈ మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో తన కోరిక, లాస్ట్ ఇట్లా ఫైనల్ మ్యాచ్ ఇట్లా ప్రెషర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసి గెలిపించడం టీమిండియాకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఈ యొక్క ఫైనల్లో అది నెరవేరిందా చాలా హ్యాపీగా మేము కోరుకుంటున్నాము. మేము తిలక్ వర్మ ఫ్రెండ్స్ అండి, అందరం తిలక్ వర్మ ఇంట్లోనే మ్యాచ్ చూస్తున్నాము లైవ్. సో ఫైనల్లీ మా వాడు వచ్చేసి పాకిస్తాన్ ని అట్లా ఆపరేషన్ తిలక్ వర్మ అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది మా అందరికి గర్వకారణమైనది. సో వి ఆల్ ఆర్ హ్యాపీ ఫర్ దాట్. లైక్ ఇట్స్ ఆపరేషన్